మెల్బోర్న్లో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ శ్రీ శివ విష్ణు టెంపుల్. ఇది సిటీ నుంచి 48 కిలోమీటర్స్ దూరంలో క్యారమ్ డౌన్స్ అనే ప్లేస్లో ఉంటుంది. నేను మీకు ఈ వీడియోలో టెంపుల్, అలాగే సరౌండింగ్స్లో ఉన్న గార్డెన్, పార్క్ అండ్ ట్రైన్ జర్నీ, అలాగే ఇంక కొన్ని పాయింట్స్ కవర్ చేస్తాను. ఎవరైతే సిటీ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా టెంపుల్కి రావాలి అనుకుంటారో వాళ్ళకి సదరన్ క్రాస్ స్టేషన్ నుంచి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రాంక్స్టన్ రూట్ అండ్ ఇంకొకటి వచ్చేసి డాండనాన్ రూట్. మేమైతే ఫ్రాంక్స్టన్ రూట్లో వెళ్ళాము బికాజ్ డాండనాన్ రూట్లో అప్పుడప్పుడు మెయింటెనెన్స్ వర్క్స్ ఉంటాయి. సో అందుకని ఇక్కడ నేను చూపించేది సదరన్ క్రాస్ ఎంట్రన్స్. అది ఇంతకుముందు తీసిన వీడియో పెట్టాను. అండ్ ఈ మ్యాప్లో ఎవరైతే ఫ్రాంక్స్టన్ రూట్లో వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు సదరన్లో స్టార్ట్ అయ్యి కన్నూక్ అనే స్టాప్లో దిగి అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్ తీసుకొని వెళ్ళొచ్చు. బస్లో వెళ్తే మీరు క్యారమ్ డౌన్స్లో దిగి అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్ ఉంటుంది. నేను మీకు ఇక్కడ చూపించేది స్టేషన్ లోపల పార్ట్. ఇక్కడ వితిన్ ద స్టేట్లో ట్రావెల్ చేయడానికి మనకి మైత్రి అనే కార్డు ఉంటుంది, అలాగే యాప్ కూడా ఉంటుంది. రీఛార్జ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఎంట్రీకి ట్యాప్ ఆన్ అండ్ ఎగ్జిట్కి ట్యాప్ ఆఫ్ చేయాలి. మనం వన్స్ ఎంటర్ అయ్యాక మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డులో మనం వెళ్ళాల్సిన ట్రైన్ ఏ టైంకి ఉంది అండ్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉంది అనేది చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ట్రైన్స్కి క్వైట్ క్యారేజెస్ ఉంటాయి. ఇది మేము వెళ్ళాల్సిన ట్రైన్. దీనికి మాత్రం ఎలాంటి క్వైట్ క్యారేజెస్ లేవు. నేను వెళ్ళింది మార్నింగ్, కొంచెం క్లౌడీగా ఉండే, సో అందుకని ఎక్కువగా ట్రైన్ జర్నీ షూట్ చేయలేదు. బట్ రిటర్న్లో మాత్రం షూట్ చేశాను. నేను మీకు ఇక్కడ చూపించబోయే డోర్ ఏంటంటే అది ఒక బాక్స్లో నుంచి ఇంకో బాక్స్లోకి వెళ్ళడానికి. బట్ అది రన్నింగ్లో మాత్రం చేయకూడదు. మేము కన్నూక్ స్టాప్లో దిగి అక్కడ స్కాన్ చేసి ఎగ్జిట్ అయ్యాము. అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మేము టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ నేను చూపించబోయేది టెంపుల్ ఎంట్రన్స్. మనకి టెంపుల్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో కార్ పార్కింగ్ ఉంటుంది, అలాగే టెంపుల్ బ్యాక్ సైడ్లో కూడా కార్ పార్కింగ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో పార్క్ ఉంది. ఈ పార్క్లో పికాక్స్, స్పారోస్, అలాగే కొన్ని బర్డ్స్ ఉన్నాయి. ఎవరైతే పిల్లలతో వస్తారో సో వాళ్ళని కొంచెం ఎంగేజ్ చేయడానికైతే ఈ పార్క్లో టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూపించే ర్యాక్ ఏంటంటే చెప్పులు కానీ షూస్ కానీ లీవ్ చేయడానికి, అండ్ ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆపోజిట్లో అక్షయ పాత్ర హాల్ ఉంది. ఇది ఎంట్రన్స్ నుంచి స్ట్రేట్గా వస్తే వినాయకుడి టెంపుల్ ఉంటుంది. సో మేమైతే వెళ్ళి ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత టెంపుల్ ఫ్రంట్లో కొంచెం గార్డెన్ ఉండే అయితే నేను కవర్ చేద్దామని వెళ్ళాను. సో ఈ గార్డెన్లో అయితే చాలా వరకు ఫ్లవర్స్ ఉన్నాయి. రోజ్ ఫ్లవర్స్ అయితే ఎల్లో, రెడ్, పింక్ అండ్ వైట్ కలర్స్లో ఉన్నాయి. ఇంకా వేరే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. (1982) హిందూ సొసైటీ ఆఫ్ విక్టోరియా HSV స్థాపించారు. 85లో ఈ టెంపుల్కి 14.35 acres ల్యాండ్ కొని పనులైతే స్టార్ట్ చేసి 94లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. అదే ఇయర్ మేలో మహాకుంభాభిషేకం చేశారు. నేను మీకు ఇక్కడ టెంపుల్ బయట మాత్రమే చూపిస్తున్నా బికాజ్ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో చేయరు. టెంపుల్ గోడలపైన కానీ తలుపులపైన కానీ అబ్జర్వ్ చేస్తే మన శిల్పకళలు చాలా వరకు ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో శివుడికి మరియు విష్ణుమూర్తికి ప్రధాన విగ్రహాలు పక్కపక్కనే ఉండేలా, అలాగే రెండింటికి వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఉండేలా నిర్మించారు. అంతేకాకుండా ఈ టెంపుల్లో మనం చాలా వరకు వేరే విగ్రహాలు కూడా చూడొచ్చు. లైక్ ఆంజనేయ స్వామి, వినాయకుడు, సరస్వతి, కృష్ణుడిది అండ్ లక్ష్మీ అమ్మవారు, ఇంకా కొన్ని ఉన్నాయి. టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా కార్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్ చుట్టూ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను. ఇక్కడ దీపావళి, సంక్రాంతి, హోలీ, బతుకమ్మ ఈవెంట్స్ కూడా సెలబ్రేట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ మేము బతుకమ్మ ఈవెంట్కి కూడా వచ్చాము. పక్కకి ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది. ఆ కమ్యూనిటీ హాల్లో
బతుకమ్మ సెలబ్రేషన్స్ చేశారు. అలాగే ఇక్కడ కల్చరల్ హెరిటేజ్ సెంటర్ కూడా ఉంది ఈ టెంపుల్లో. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే అయితే 7:30 AM to 1 PM వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ అయితే 4 PM to 9 PM వరకు ఉంటుంది. సాటర్డే సండే అయితే 7:30 AM to 1 PM వరకు, ఈవినింగ్ వచ్చేసి 4 PM to 9 PM వరకు ఉంటుంది ఓపెన్. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో వాహన పూజలు కూడా చేస్తారు. లైక్ మన వాళ్ళు దసరాకి, దివాళీకి చేసుకుంటారు కదా, సో అవి కూడా ఇక్కడ చేస్తారు. టెంపుల్ పక్కకి మనకు ఒక గార్డెన్ ఉంటుంది. ఈ గార్డెన్లో కూడా చాలా వరకు ఫ్లవర్స్, ఇంకా వేరే చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను చూపించే కమ్యూనిటీ హాల్లోనే బతుకమ్మ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు తమిళియన్స్ మ్యారేజ్ జరుగుతుండే. ఇక్కడే క్యాంటీన్ కూడా ఉంటుంది. క్యాంటీన్ పేరు వచ్చేసి కేఫ్ అన్నపూర్ణి. క్యాంటీన్ టైమింగ్స్ అయితే వెనస్డే కంప్లీట్లీ హాలిడే, పబ్లిక్ హాలిడేస్ రోజు 10:30 AM to 2 PM వరకు ఉంటుంది. సాటర్డే సండే అయితే 9:30 AM to 2 PM అండ్ ఈవినింగ్ 5 PM to 9 PM. మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే అయితే 5:30 PM to 9 PM వరకు ఉంటుంది. మేమైతే లంచ్ చేసేసి ఇంకా రిటర్న్ అయ్యాము. ఎవరైతే స్టేషన్కి బస్లో వెళ్ళాలి అనుకుంటారో క్యారమ్ డౌన్ స్టాప్కి వెళ్ళేసి బస్ పిక్ చేసుకుని స్టేషన్కి వెళ్ళొచ్చు. ఈ రూట్లోనే క్యారమ్ బీచ్ ఉంటుంది. ఇన్కేస్ ఎవరైనా చూడాలి అనుకుంటే క్యారమ్ స్టేషన్లో దిగేసి అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ బీచెస్ దగ్గర వింటర్లో పెద్దగా జనాలు కనిపించరు, బట్ సమ్మర్లో అయితే చాలామంది జనాలు వస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు సమ్మర్ని చాలా ఎంజాయ్ చేస్తారు. లైక్ ఫిషింగ్, స్విమ్మింగ్, సర్ఫింగ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ క్రికెట్ క్లబ్స్ కూడా ఉంటాయి. ఈ క్లబ్స్లో మెంబర్షిప్స్ తీసుకొని క్రికెట్ కూడా ఆడుతూ ఉంటారు. మన ఇండియన్స్ని కూడా చాలా వరకు చూడొచ్చు. మనం వెళ్ళింది ఈస్ట్ సైడు. మెల్బోర్న్లో ఫస్ట్ బ్రిటిషన్స్ వచ్చి నార్త్ సైడ్ సెటిల్ అయ్యారు. అలా నార్త్ నుంచి ఈస్ట్, ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్, అలా సిటీ మొత్తం ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్స్ అన్నీ వెస్ట్ సైడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళంతా వెస్ట్ సైడ్ కొనుక్కుంటున్నారు. అండ్ మన ఇండియన్స్ని కూడా చాలా వరకు వెస్ట్ సైడ్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ ట్రైన్ రూట్లో కానీ, మీరు ప్లాట్ఫామ్స్ దగ్గర కానీ, స్టేషన్లో కానీ అబ్జర్వ్ చేస్తే అసలు ఎక్కడ డస్ట్ ఉండదు. ఇన్కేస్ ఏమైనా డస్ట్ ఉన్నా అక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి. సో డస్ట్బిన్స్లోనే వేయాలి. విత్ ఇన్ ద సిటీ ట్రావెల్ చేయడానికి, అలాగే అవుట్ ఆఫ్ ద సిటీ కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి లోకల్లో ట్రామ్స్ ఉంటాయి. ఆ ట్రామ్స్లో అయితే వెళ్ళొచ్చు. అలాగే మీరు అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్ళాలి అనుకుంటే మైకీ కార్డ్ యూజ్ చేయాలి. ఇక్కడ మీరు సిటీ వ్యూ చూడొచ్చు. ఇక్కడ మీకు చూపించేది సౌత్ యారా బ్రిడ్జ్. ఈ యారా రివర్లో కూడా బోట్ యాక్టివిటీస్, అలాగే బోట్ టూర్, ఫిషింగ్, కయాకింగ్ చేస్తూ ఉంటారు.
స్టేషన్లో దిగాక మనం స్టేషన్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి మన దగ్గర ఉన్న మైకీ కార్డ్తో ట్యాప్ ఆఫ్ చేసేసి ఎగ్జిట్ అవ్వచ్చు. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ క్లిక్ ఆన్ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.